గురుభ్యో నమ. చిత్రాంగ కథ, హితోపదేశ కథల్లోని కథ. పూర్వం మగధ దేశంలో చంపకవతి అని ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో చిత్రాంగుడు అనే ఒక జింక, ఒక కాకి, ఈ రెండు చాలా గొప్ప మైత్రిని కలిగి ఉన్నాయి. ఈ రెండు స్నేహాన్ని కలిగి ఉన్నాయి. ఒకసారి ఈ జింకని క్షుద్రబుద్ధి అని ఒక నక్క చూసింది. ఆహారానికై వెళుతూ అరణ్యంలో ఉన్నటువంటి జింకని క్షుద్రబుద్ధి అనే నక్క చూసి, ఆహా, ఇది చాలా బలిష్టంగా ఉంది, చాలా బలంగా ఉంది, దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది, దీన్ని ఎలాగైనా మోసం చేసి వంచించి తినాలి అనుకుంది. అనుకొని ముందుగా నేను దీంతో స్నేహం నటిస్తాను, నటించి అవకాశం వచ్చినప్పుడు దీని సంగతి చూస్తాను అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్ళి, ఓయి మిత్రమా, బాగున్నావా అని అడిగింది ఆ నక్క. జింక వెనక్కి తిరిగి చూసి, మీరెవరు అని అడిగింది. అడిగితే, నేను క్షుద్రబుద్ధి అనే నక్కను, ఈ అరణ్యంలో నా అన్న వాళ్ళెవ్వరూ లేకుండా జీవిస్తున్న ఒంటరిని, చచ్చిన శవంలాగా జీవిస్తున్నాను నేను. ఎందుకో నిన్ను చూడగానే మళ్ళీ నాకు ప్రాణం వచ్చినట్లయింది. మిత్రమా, నేను నిన్ను అనుసరిస్తాను, మనిద్దరం స్నేహితులుగా ఉందాం అని నక్క అన్నది. అంటే అమాయకురాలైన జింక ఆ చిత్రాంగుడు సరే అన్నాడు. సాయంకాలం ఈ చిత్రాంగుడు జింక తన ఇంటికి తీసుకెళ్ళింది నక్కని, తన ప్రాంతానికి తీసుకెళ్ళింది. అక్కడే మందార వృక్షం మీద, చంపక వృక్షం మీద తన స్నేహితుడైనటువంటి కాకి ఉంటుంది. ఈ జింకకు స్నేహితుడైన కాకి. కాకి వీళ్ళిద్దరిని చూసింది. చూసి జింకతో అంటుంది, మిత్రమా, ఈ రెండవ వాడెవరు అని అడిగితే, జింక అన్నది, ఇతడు మన స్నేహం కోరి వచ్చాడు అని చెప్పగానే కాకి అన్నది, మిత్రమా, అజ్ఞాత కులశీలస్య వాసోదేయో నకస్యచిత్. కులశీలములు తెలియనటువంటి వారికి మనం ఆశ్రయం ఇవ్వకూడదు. అలా ఆశ్రయం ఇస్తే దానివల్ల మనకి ప్రమాదం జరుగుతుంది అని చెప్పి చక్కటి హితువు చెప్పింది కాకి. వెంటనే నక్క కోపం వచ్చింది. నక్క కోపం వచ్చి కాకితో ఈ విధంగా అంటూ ఉంది, మీరిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు, స్నేహం కంటే ముందు మొదటిసారి కలిసినప్పుడు ఒకరికొకరు కులశీలములు తెలియని వారే కదా అని చెప్పి, ఏ పండితుడు లేని చోట అల్పుడు మాత్రమే పూజింపబడతాడు. అలాగే ఏ వృక్షాలు లేని చోట ఆముదపు వృక్షమే మహావృక్షంగా తోస్తుంది. అయం నిజ పరోవేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఇతడు నావాడు, ఇతడు పరాయివాడు అని అల్పహృదయం కలిగిన వాళ్ళు చూస్తారు, కానీ ఉదార చరితానాం, విశాల హృదయం అన్న వారికి ఈ ప్రపంచమంతా తన కుటుంబమే కదా అని నక్క అన్నది. అనగానే జింక ఈ విధంగా అంటూ ఉంది కాకితో, మిత్రమా, ఇన్ని మాటలు ఎందుకు, ఈ గొడవ ఎందుకు అని, శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ, ఏదైనా శత్రువు కానీ మిత్రుడు కానీ, మిత్రుడు కానీ శత్రువు కానీ వ్యవహారం చేత మాత్రమే ఉంటారు, కానీ ఎవరు ఎవరికి మిత్రుడుగా ఉండడు, ఎవరు ఎవరికి శత్రువుగా ఉండడు. న కశ్చిత్ కస్యచిత్ మిత్రం న కశ్చిత్ కస్యచిత్ రిపుః వ్యవహారేణ మిత్రాణి జాయంతే రిపవస్తథా. ఎవరు ఎవరికి మిత్రుడు కాదు, ఎవరు ఎవరికి శత్రువు కాదు. వ్యవహారము చేతనే మిత్రుత్వము శత్రుత్వం అనేది ఏర్పడుతుంది కదా. కాబట్టి ఈ నక్కని మనలో చేర్చుకుందాం, ముగ్గురం కలిసి ఆనందంగా ఉందాం అనగానే కాకి సరే అంది. ఆ తర్వాత మూడు వాటికి నచ్చినటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. కొన్ని రోజుల తర్వాత జింక ఒంటరిగా ఉండడం చూసి నక్క ఈ విధంగా అన్నది, మిత్రమా, ఈ అరణ్యంలో ఒక మంచి పైరు ఉంది, పంటకొచ్చినటువంటి పైరు ఉంది, నీకు అది చూపిస్తానరా, మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పి తీసుకెళ్ళి చూపించింది. జింక రోజు వెళ్ళి
ఆ పంట పొలం దగ్గరికి వెళ్ళి తింటూ ఉండేది. 3-4 రోజులు అయిన తర్వాత క్షేత్రపతి చూశాడు. గమనించాడు. రోజు పంట తగ్గుతూ ఉంది. ఎవరో తింటూ ఉన్నారు అని ఆ రోజు వలేశాడు. ఎవరొస్తున్నారో వాళ్ళని పట్టుకుందామని వలేశాడు. అమాయకంగా వెళ్ళినటువంటి జింక వలలో చిక్కుకుంది. చిక్కుకోగానే అక్కడికి నక్క వచ్చి చూసి సంతోషించింది. ఆహా! నేను నా యొక్క ఉపాయం ఫలించింది అని. ఎప్పుడైతే ఈ జింక నక్కను చూసిందో సంతోషపడింది. మిత్రమా రా, నన్ను రక్షించు. రాజద్వారే శ్మశానే చ యస్తిష్టతి సబాంధవః. ఎవరైతే ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే రాష్ట్ర విప్లవే రాజద్వారే శ్మశానే చ యస్తిష్టతి సబాంధవః. ఆనందంలోనూ బాధలోనూ ఎటువంటి పరిస్థితుల్లో అయినా రాజద్వారం దగ్గర చివరికి మరణంలోనూ వెంట ఉండేటువంటి వాడే బంధువు, స్నేహితుడు. రామిత్రమా, నన్ను రక్షించు, ఈ వలని కొరికి రక్షించు అంటే నక్క చూసి, మిత్రమా నువ్వేమనుకోవద్దు, ఈ వల నరాలతో తయారు చేసింది. ఈరోజు రవివారం, భానువారం, ఆదివారం. నేను ఆదివారం ఈ మాంసాహారాన్ని ముట్టను. రేపు ఉదయాన్నే వచ్చి నువ్వేం చెప్తే అది చేస్తాను అని వెళ్ళిపోయి దగ్గరలోనే దాక్కొని ఉంది. ఆ రైతు, ఆ పొలం యజమాని వచ్చి దీన్ని చంపితే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు. ఆ ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు ఆ రక్తంతో కూడినటువంటి ఎముకలు కింద పడతాయి, వాటిని స్వీకరించవచ్చు అని చెప్పి ఆ కుటిల స్వభావి అయినటువంటి నక్క అక్కడే పొంచి ఉంది. సాయంకాలం అయింది, తన స్నేహితుడు రాలేదు. కాకి తన స్నేహితుడికి ఏమైందా అని చెప్పి అలా ఆకాశ మార్గం గుండా వెతుక్కుంటూ వచ్చింది. ఇక్కడ కనిపించింది. ఓ మిత్రమా, ఏంటి, ఏం జరిగింది అని అడిగింది. అడిగితే జింక అన్నది, మంచి మిత్రుడు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల కలిగిన ఫలితం ఇది. నువ్వు చెప్తూనే ఉన్నావు వద్దని, అయినా నేను వినలేదు కదా, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను అనగానే, మిత్రమా ఎక్కడ, ఆ వంచకుడైన నక్క ఎక్కడ అంటే, ఇది దగ్గరలోనే నా కోసం వేచి ఉండుంటాడు అని చెప్పి. నేను చెప్తూనే ఉన్నా కదా మిత్రమా, ఎందుకు ఇలా జరిగింది, ఇలా చేసావు, ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా తెల్లారింది. కర్ర తీసుకుని పొలం యజమాని రావడం చూసింది కాకి. వెంటనే జింకతో అంటుంది, మిత్రమా నీవు పొట్ట బిగిచ్చి చచ్చిపోయినట్టు నటించు, నేను నీ కంటిని పొడుస్తున్నట్టు నటిస్తాను. నువ్వు చనిపోయావనుకుని వలని తీస్తాడు. నేను ఎప్పుడైతే అరుస్తానో అప్పుడు వెంటనే లేచి పరిగెత్తు అని చెప్పి సలహా ఇచ్చింది. అలాగే అని పొట్టని బిగించి చచ్చిపోయినట్టు నటిస్తే ఆ కాకి దాని కంటిని పొడుస్తున్నట్టు నటిస్తూ ఉంది. ఈలోపు యజమాని వచ్చి, పొలం యజమాని, హా నువ్వే చచ్చావా అని చెప్పి ఆ 4 వైపులా ఉండేటువంటి వలని తీస్తున్నాడు. తీసి దాన్ని మడత పెట్టడానికి కొంచెం దూరం వెళ్ళాడు సర్దడానికి. కాకి పైనే సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే 4 అడుగులు వేశాడో గట్టిగా అరిచింది. అరవగానే వెంటనే జింకలే పరిగెత్తింది. యజమాని చూసి కోపంతో కర్ర ఇస్త్రేశాడు ఆ జింక మీద. ఆ జింక తప్పించుకుంది. నక్కకు ఆ కర్ర తగిలి చచ్చిపోయింది. క్షుద్రబుద్ధి చచ్చిపోయింది. త్రిభిర్వర్షైర్ త్రిభిర్మాసైర్ త్రిభిర్పక్షైర్ త్రిభిర్దినైః. త్రిభిర్వర్షైర్ త్రిభిర్మాసైర్ త్రిభిర్పక్షైర్ త్రిభిర్దినైః అంటే 3 సంవత్సరాల్లో కానీ, 3 నెలల్లో కానీ, 3 పక్షముల్లో కానీ, 3 రోజుల్లో కానీ, అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఇవ ఫలమశ్నుతే. ఎక్కువగా చేయబడిన పాపాలు కానీ, ఎక్కువగా చేయబడిన పుణ్యాలు కానీ ఇక్కడే అనుభవిస్తారు. 3 సంవత్సరాలు అనుభవించవచ్చు, 3 నెలల్లో అనుభవించవచ్చు, 3 పక్షముల్లో అనుభవించవచ్చు, 3 రోజుల్లో అనుభవించవచ్చు అని చెప్పి నారాయణ పండితుడు చక్కటి నీతిని మనకు బోధించారు. స్వస్తి.